నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. చూసి చాలే కానీ ముందు పువ్వురా. రెండు ఎర్రి పుష్పాల మధ్య ఒక ఎర్ర పుష్పం. పువ్వు అన్నాక వాడిపోవాల్సిందే, అమ్మాయి ఆంటీ అవ్వాల్సిందే. చీదిన అమ్మ జీవితం పోయి దీనికి ప్రపోజ్ చేయాల్సి వస్తుంది రా బాబు. జల్దీ పువ్వురా, నిన్న బాయ్ ఫ్రెండ్ కి ఇస్తా. సొంత అన్న ఇక్కడ ఉన్నాడు, ఇలానే చేసేది నువ్వు. ఏంద్ర బొమ్మర్ది నీ చెల్లెట్టుంది? అంత పేదరికంలో మనం పుట్టలేదు, గుర్తు పెట్టుకో. అన్నయ్య పక్కన బాగున్నాడు కదా, ఎందుకు భయం? బాగున్నాడు కదా, ఎందుకు భయం? త్వరగా తీసుకో అమ్మ, పువ్వు చేతి గుంజలేక చచ్చిపోతున్నా. ఏంద్ర అది? త్వరగా తీసుకో అమ్మ, పువ్వు చెప్పుకోలేక చచ్చిపోతున్నా. వేరేని కూర్చో. ఈ పువ్వు తీసుకొని మీ అక్కకి ముఖం లేకపోతున్నా. కాదురా, అదేదో గొడవకెళ్ళి వారానికి ఇచ్చినట్టు ఇచ్చావేంట్రా అది? ఈ పువ్వు తీసుకొని తొందరగా కలుము అక్కకి ఇవ్వాలి. అది పువ్వు కాదే, నా లవ్వు. భద్రంగా దాచుకో. భలే ఉన్నావురా, ఫ్రేమ్ కి సరిపోయేటట్టు. నువ్వు పువ్వు ఇస్తే తీసుకోవడానికి పువ్వు టేస్ట్ అనుకున్నాం, అది రిచ్ టేస్ట్. చెట్టుకున్న పువ్వు తెచ్చియడం కాదురా, జేబులో ఉన్న పర్సు తీసివ్వు. ఎంతసేపు ఆ జీవితాన్ని నాశనం చేయాలని చెప్తే అందరూ బాగు చేసే వాళ్ళే ఉంటే నాశనం చేయడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. నెక్స్ట్ ఫోటో. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు, ఒకరిని పిలిస్తే 100 మంది వస్తారు. ఒక్కడొస్తే ఒక్కడితో లాక్కెళ్తా చండి, లేకపోతే అదని లాక్కెళ్తా. నువ్వు రాక్షసివా? లంకిని, సింకిని, డుంబాసురి ఇలాంటి పేర్లు పెట్టుకుంటావు ఏంటి? నీ చెల్లెల్ని కదా, అంతేనా? అంతే. ఇది ఓకే. నువ్వు నాకు చెల్లైతే బాగుండే. అమ్మాయిలు గజ్జి లాంటి వాళ్ళు, వదిలించుకోవడం కష్టం. అమ్మాయిలు గజ్జి లాంటి వాళ్ళు, వదిలించుకోవడం కష్టం. వాడు ఏదో ఒకటి గోక్కుండా మాత్రం మెసేజ్ మ్యాటర్ చెప్పట్లేదు. ఫస్ట్ ఇలా అన్నాడు, తర్వాత ఇలా అన్నాడు. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు ఈ కార్యాన్ని. ఏ కార్యం? శోభనానికి తీసుకెళ్తుంది భయ్యా అమ్మాయి. లాగే వాళ్ళ లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో, ఎందుకంటే లాగడం మాత్రం పక్కా. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. సిటీలో వాటర్ కరువు పోవాలని మందు తాగడం మొదలు పెట్టాం. భయ్యా ఇంట్లో వాటర్, వీధిలో కోటర్. భర్త మాట కాదనలేక తాగేసా. మేమెంతో మంచి వాళ్ళం. ఏ పతివ్రత? బీర్ తాగుతున్న పతివ్రత. భార్య భర్తలో సగం అంటారు కదా, అదే ఇది ఇద్దరు సగం సగం ముచ్చుకుంటున్నారు భయ్యా. నీకు పెళ్ళైతుంది, నీకి నీ ఆవిడకి ఇద్దరికి కలిసి ఒకటే బీర్ షేర్ చేసుకుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించే అమ్మాయిల జీవితానికి హానికరం భయ్యా. పచ్చని తిలకలు తోడుంటే తాగే కోయిల వస్తుంటే. కంటిన్యూ చేయి. రాదన్న అంతే వచ్చాను నాకు. వీళ్ళ బ్యూటీ పార్లర్ బిల్లు కన్నా బార్ బిల్లే బెటర్ భయ్యా. ఇవి మామూలు మహిళ కాదు, స్టార్ మహిళ. ప్రతిరోజు 1 గంటకు వచ్చేస్తుంది. హౌస్ కి వెళ్దామంటే మెన్షన్ హౌస్ అంటది ఏంటి భయ్యా? నేను తాగడం మొదలు పెడితే బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
వీడు మొగాడ్రా బుజ్జి. తప్పురా. ఎందుకు భయ తప్పు? నువ్వు కూడా మొగడువే. గుర్తు పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు మనని తనడమేనా, మనం వాళ్ళని తల్లొద్దా? ఎందుకురా గుంతదో కుట్టినావు? స్త్రీలను గౌరవించాలి. అలా తన్నకూడదు, గౌరవించాలి అని చెప్తున్నా. అంటే మీరు మాత్రం మొత్తం నొక్కేయచ్చు, మా జీవితాలు నాశనం చేయొచ్చు. వెనకాల నుంచి ఊకే తంతురు భయ, ఇప్పుడు మేమేమనాలి? ఆడదాన్ని తన్నే వాళ్ళు జీవితంలో పైకి రారు. అబ్బా. మరి వాడేట పైకి వచ్చాడు, నీ పైన ఉన్నాడా? కష్టాలు మాట్లాడబాక పుతులే. ఇక్కడ పైకి వచ్చాడు కానీ లైఫ్ లో పైకి రాలేడాడు. దశావతారంలో కమలాసన్ బట్టలేసినట్టున్నావు. ఇక్కడ పైకి వచ్చాడు కానీ ఎక్కడ పడితే అక్కడ వేయాడు. నిన్ననే కొత్త షూస్ కొన్నా, దాన్ని ట్రై చేద్దామని తన్నా. తంతే బాక్స్ బద్దలైపోవాలి. అమ్మాయి ఏదో సెల్లులో తప్పు పని చేస్తుంది, అందుకనే తన్నాడు. కన్న పిల్లమైన కన్న ఓడైనా సరే అన్న, కాలేసినోడే రొమాంటిక్ ఫెలో. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ అమ్మాయిని చూసే కమెంట్ చేయబుద్ధి అయితే లేదన్న, సారీ ప్లీజ్ ఏమనుకో ప్లీజ్. ఏమనుకోకు, సారీ ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోక. అందంగా ఉంది కదా అన్న, అందుకే. అక్క వస్తుంది కానీ బావ రావట్లేదేంట్రా? వస్తాడు. మేము వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, వాడు మాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తాం. మా జీవితాలు నాశనం చేసేది మీరేని ఒక భారతీయ స్త్రీగా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇస్తున్నావు చాక్లెట్. ఆ అమ్మాయి మా కాలేజ్కి వస్తే ఎంతో మంచిగా ఇంట్రెస్టింగ్ గా చదువుకుంటుండే. అలా చూడకండి, నేను చంటికి తప్ప ఇంకెవరికి పడను. పచ్చదనం కోసం వెయిట్ చేసే 16 నెలల పడుచుపాప ఎదురొచ్చింది మామ. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఒకడు వాంతు చేసే టైపు, ఇంకొకడు మంచి చేసే టైపు. ఒకడు వాంతులు చేసుకునే టైపు, ఒకడు వాంతులు చేయించుకునే టైపు. ఒకడు వాంతులు చేసే టైపు, ఇంకొకడు వాంతులు చేయించుకునే టైపు. ఒకడు వాంతులు చేసే నేనేం చెప్తానో అదే చెప్పు. ఒకడు వాంతులు చేసే టైపు, ఇంకొకడు వాంతులు చేయించే టైప్. థ్యాంక్ యూ. మందులో ఏముంది మామ, అమ్మాయిలో ఉంది మ్యాటరు. అదృష్టం వచ్చి హ్యాండ్ ఇచ్చారు, రేపు దురదృష్టం వచ్చి లిప్ లాక్ ఇచ్చిందని దీన్నే అంటారు. అమ్మాయికి లిప్ లాక్ ఇస్తే దానికి వచ్చే కిక్కే వేరప్ప. నీకు ఎలా తెలుసు ఈ విషయం? ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడికి ఒకళ్ళని పిలుస్తా, వాళ్ళు కనుక యాంకరింగ్ చేస్తే వాళ్ళకి ఇది ఇచ్చేస్తా. కాకపోతే వెరైటీ ఏంటంటే మీ అందరి పేర్లు ఒక బౌల్లో రాశా, చూద్దాం మనం బౌల్ చిట్టి లేపితే ఎవరి పేరు వస్తుంది. ఎవరు అదృష్టవంతురాలు చూద్దాం. అదృష్టవంతుడు ఆర్ అదృష్టవంతురాలు. మనీషా అని వచ్చింది. ఎవరా మనీషా? ఇద్దరున్నారా? ఇద్దరు రండి. ఈ షోకి నువ్వే యాంకర్, ఎలా చెప్తావు? వెల్కమ్ వెల్కమ్ ఎలా చెప్తావు? ఫస్ట్ ఎంట్రీ దగ్గర దా, ఇక్కడ నిలబడి. రెడీ? ఓకే 1 2 3 మ్యూజిక్ ఆన్. అందరికీ హాయ్. నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ కి అందరికీ వెల్కమ్.
అయిపోయిందా కానీ భలే చేసావు. హాయ్ అందరికి నేషనల్ ఇష్టానికి స్వాగతం. నువ్వు దా మనీషా 2 1 2 3 మ్యూజిక్ ఆన్. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ అందరి ముందర రేపకే నా గుండెలు తడతడ. మీ ఇష్టం. నా షో నా ఇష్టం. ఇది నా షో కాదు, మీ షో మీ ఇష్టం. ఇందులో చాలా రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కమెంట్ రౌండ్. కాదు యాంకరింగ్ చేస్తున్నావా ఆన్సర్ చెప్తున్నావా? అర్థమైపోయింది దా. మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా. ఎలా చేసింది చేయరా? పిల్ల నీ పేరు లవ్లీ జారిపోకే చపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి. రేయ్ జరగండి రా జరుగు. నువ్వు యాంకరింగ్ చేస్తావా? మీరు ఏం చేయమంటే అది చేస్తాను. యాంకరింగ్ రెడీ 1 2 3 మ్యూజిక్ ఆన్. డాన్స్ చేయాలంటే కరాటే చేసాడు. నా మీరు నేర్పియండి అన్నా, నేను చేస్తాను. రెడీ ఇలా పెట్టు, మళ్ళీ ఇలా పెట్టు, ఇలా పెట్టు, మళ్ళీ ఇలా పెట్టు, ఇలా పెట్టావుగా, మళ్ళీ ఇలా పెట్టావుగా, ఇట్లా పెట్టి ఇట్లా వెరీ గుడ్. గోడ బాగా కట్టు. థ్యాంక్ యూ. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకండి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. చూడప్ప సిద్ధప్ప, అది గడ్డం చూసుకోదు, మావాడు గడ్డం చూసుకుంటాడు. సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు.